మీకు తెలుసా అండి? నేను ఇంకో సీక్రెట్ చెప్తాను జపాన్‌లో. మేము జపాన్ నుంచి వచ్చేస్తున్నాం. భయం ఉంది. అయ్యో! జపాన్ నుంచి వచ్చి ఇండియా వస్తే ఇండియన్ కరెన్సీ, డబ్బులు అంతా వేరేగా ఉంటాయి. జపాన్‌లో నా ఉద్యోగానికి 3,00,000 ఎన్నొస్తుంది. ఇండియాలో ఎళ్తే ఏమొస్తాయి? ఉద్యోగాలేమొస్తాయి? భయం. భయముంది ముందు. రాగూడదు, అలా జరగకూడదు అని ఉంది. కానీ భయం థాట్సే ఎక్కువ అవే అవే వచ్చేది. ఎంత మెడిటేషన్ చేసినా, ఎంత ఆలోచిస్తున్నా అవే వచ్చేవి. ఏం చేసేదాన్ని? నాకిష్టం బెంజమిన్ ఫ్రాంక్లిన్. అయ్యో! ఇప్పుడు తాలేదు ఈరోజు. డాలర్స్. మా హస్బెండ్‌కి జపాన్‌లో ఉన్న యూఎస్ డాలర్స్‌లో సాలరీ వచ్చేది. సో, ఆ డాలర్స్‌ని నాకిచ్చేవారు. దాంతో నేను మాట్లాడుకునేదాన్ని. అప్పుడు నాకు పేరుతో మాట్లాడాలని తెలీదు. టు బి ఫ్రాంక్. $100 ప్లీజ్ రా. ఆ కళ్ళల్లోకి చూసి నాకు చాలా ఇష్టం ఆ కళ్ళల్లోకి చూడటం. చూసి వచ్చేసినట్టు జస్ట్ ఆ మనీ చాలా ఇచ్చేవారు మనీ. అదంతా ఇలాగా నా మీద పడుతున్నట్టు. రైట్ నౌ యూఎస్ డాలర్స్‌లో అలాగే పడతాయి నాకు ప్రతి నెల. అర్థమవుతుందా అండి?